ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కుండపోత వనలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారి కోసం స్నైపర్ శునకాలు డ్రోన్లతో సహాయక బృందాల ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ప్రకృతి విలయానికి దరాలి గ్రామం సగానికి సగం సమాధైంది. ఈ గ్రామంలోని పలు చోట్ల 50 నుంచి 60 అడుగుల మేర బురద రాళ్లు పేరుకుపోయాయి. ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 650 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దెబ్బతిన్న సమాచార సంబంధాలను చాలా వరకు పునరుద్ధరించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగైందని చెప్పారు. ఇక హార్సిల్ సైనిక స్థావరం కొట్టుకుపోయి గల్లంతైన 9 మంది ఆర్మీ జవాన్ల కోసం గాలింపు కొనసాగుతోంది. దరాలి గ్రామం మొత్తం మట్టి దిబ్బలా మారిపోయింది. ఆకస్మిక వరదలు ఆ గ్రామాన్ని నేలమట్టం చేశాయి. ఆ ఊరికే చెందిన డ్రోన్ దృశ్యాలను అధికారులు రిలీజ్ చేశారు. ఎక్కడ చూసినా బురద మెట్టలు, అందులో కూరుకుపోయిన భవనాలు, దుకాణాలు, వాహనాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విడిపడంతో కీలకమైన రోడ్డు లింకులు తెగిపోయాయి. దీంతో బురద కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లు, అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ సహాయక బృందాలు సహాయక అన్వేషణ చర్యల్లో పాల్గొన్నాయి.